టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను మీ గంగోత్రి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిండి మండల కేంద్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జూలకంటి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా దాశరథి జయంతి ఉత్సవాలు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినాదాలు ప్రముఖ కవి కొనియాడారు. కామారెడ్డి జిల్లాలోని గంగమ్మ బ్రిడ్జ్ ని వెంటనే పూర్తి చేయాలి. పనుల జాప్యంపై నిరసన తెలిపిన బీఆర్ఎస్ మండల నాయకులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, భారీ వర్షాల నేపథ్యంతో భూపాలపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ కె వెంకటేశ్వర్లు గోదావరి పరివాహక ప్రాంతాలైన పల్గులు కుంట్లను గ్రామాలలో సందర్శించారు. మద్దులపల్లి క్రాస్ నుంచి పల్గుళ్లకు వెళ్లే రహదారిలో వాహనాలను వెళ్లలేని పరిస్థితులు ఉన్నందున జాయింట్ కలెక్టర్ బైక్ పై వెళ్లి ఆ గ్రామాలను సందర్శించారు. అక్కడి ప్రజలకు వరద సంభవిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపి తగు సూచనలు ఇచ్చారు. ఆయన వెంట కాళేశ్వరం గ్రామ కార్యదర్శి సత్యనారాయణ తదితరులు ఉన్నారు. భూపాలపల్లి జిల్లాలోని పరకాల భూపాలపల్లి కొంపెల్లి జంక్షన్ ప్రధాన రహదారిపై భూపాలపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి మంగీలాల్ వాహనం బైక్ ను ఢీకొట్టడంతో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. పుల్లియాలపల్లికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ సంతాప్ గూడాల ఎల్లయ్యకు తీవ్ర గాయాలు కాగా వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంగమ్మ బ్రిడ్జ్ ని వెంటనే పూర్తి చేయాలని బీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రామారెడ్డి గ్రామ శివార్లో గంగమ్మ బ్రిడ్జ్ పునర్నిర్మించాలనే ఉద్దేశంతో గత రాష్ట్ర ప్రభుత్వం హయాంతో నిధులు తీసుకురావడం జరిగిందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఎందుకోసం పనులు చేయకుండా ఆలస్యం చేస్తున్నామో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షులు రంగు రవీందర్ గౌడ్, మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, మాజీ సర్పంచ్లు, ఫోరం అధ్యక్షులు బొమ్మిరెడ్డి రామరెడ్డి, మాజీ రైతు కన్వీనర్ నారాయణ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నివాసిని గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేసి 3,20,00,000 దాంతో ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వం ఎమ్మెల్యే గారు సురేంద్రన్న మరియు గంపగోవర్ధన్ గారి యొక్క సహకారంతో, ప్రశాంత్ రెడ్డి గారి సహకారంతో ఈ బ్రిడ్జి పనులను చేపట్టడం జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వం పోయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఈ పనులను, గత ప్రభుత్వం ఎటువంటి పనులను మంజూరు చేసిందో దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశంతో ఇట్లాంటి పనులను ఆపివేస్తూ చాలా మంది ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కావున వెంటనే ప్రభుత్వం కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ చూసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ బ్రిడ్జి నిర్మాణ పనులను చేపట్టాలని చెప్పేసి, మరియు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకు ఇబ్బంది లేకుండా రైతులు కామారెడ్డి మండల కేంద్రం నుంచి కామారెడ్డికి వెళ్ళే గంగమ్మ వాగు గత ప్రభుత్వం కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు మా స్థానిక ఎమ్మెల్యేలైన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ అన్న గారు, అదేవిధంగా ప్రభుత్వ కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్ధన్ అన్న గారు, మన ఆర్ఎన్పి మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ గంగమ్మ బ్రిడ్జు, గరుగుల్ బ్రిడ్జు మరియు వడ్లూరు నుంచి కోసంపేట బ్రిడ్జిలను 3 బ్రిడ్జిలను శాంక్షన్ చేసి టెండర్ అయింది. కానీ ఇప్పటి వరకు ఈ పని చేయక 8 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ పని నత్తనరకనే జరుగుతుంది. దీని వలన రామారెడ్డి మండల కేంద్రం నుంచి దాదాపు 18 గ్రామాలు ఉంటాయి. అదేవిధంగా ఇటు మాచారెడ్డి మండల్ కావచ్చు, మన నిజామాబాద్ జిల్లా అయిన భీమ్గాల్, సిరికొండ మరియు దర్పల్లి మండలాల ప్రజలు కూడా ఈ దారి వెంబడినే మన హైదరాబాద్ కావచ్చు, కామారెడ్డి వెళ్తారు. కాబట్టి తొందరగా ఆర్ఎన్బి అధికారులు స్పందించి మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలి. ఎందుకంటే ఇది కామారెడ్డికి కూతవేడి దూరంలో ఉన్న
మండల రామారెడ్డి ఎమ్మెల్యే గారిని మనం ప్రెషర్ చేస్తే మనకు ప్రాంతంగా ఉంటుంది. మరి ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాం మనం ఏప్రిల్ వరకే కంప్లీట్ చేయాలని మనం అనుకున్నామా లేదా? ఈ రోజు ప్రభుత్వంలో శాంక్షన్ ఇచ్చినాం. స్టార్ట్ అయ్యే ముందు రాత్రి పబ్లిక్ ప్రెషర్ చేస్తే పోలీసులు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్పీఎం ఫంక్షన్ హాల్లో ప్రముఖ కవి దాశరథి యొక్క జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి, ప్రముఖ విప్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు హాజరై జ్యోతి ప్రజ్వలాన్ని చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ, నిజాం నిజాయితీ పాలనపై ఓ నిజాం పిశాచమా అని నినాదాన్నించి ప్రముఖ కవి దాశరథి అని వ్యక్తులు కొనియాడారు. తన కాలంలో ఎన్నో గ్రంథాలు రచించి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సాహితీవేత్త దివంగత డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యుల స్ఫూర్తిని భావి తరాలకు తెలియజేసేందుకు జిల్లా కేంద్రంలో దాశరథి స్మృతివాన్ని కాలక్షేపాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ తక్కులపల్లి రవీంద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో TUWJU రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ, ఎమ్మెల్సీ మాజీ TNGOS చైర్మన్ దేవి ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. గట్టిగా చప్పట్లతో మన అసలు తెలియజేద్దామండి. చప్పట్లే వారికి సన్మాన దుప్పట్లు అవుతాయి. మరి స్టార్టింగ్ హైదరాబాద్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు బ్రహ్మాండంగా ఇప్పుడు అద్భుతమైన కార్యక్రమం చిన్నగూడూరులో జరిగింది. విరాజ్ అలీ గారు హైదరాబాద్ నుంచి వచ్చి వాస్తవంగా భార్య పెద్దలు, గౌరవనీయులు శాస్త్ర మండలి సభ్యులు రవీంద్రరావు గారు, ఈ బీజాలు నాటబడుతున్నాయి. దాశరథి గుర్తులను మనం నిర్మించుకుందాం. ఇది బలమైనటువంటి పునాదులు వేద్దాం. మంచి సమాజం నిర్మాణంలో దాశరథి గారు లాంటి కార్యక్రమాలు బ్రహ్మాండంగా కొనసాగిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ హాజరు రచయిత కవి శ్రీ నందిని సిద్ధారెడ్డి గారు. మూగోయిన కోటి తమ్ముల గళాలకు కూడా కొంత జవజీవాలు ఇచ్చింది. నా కళానికి బలమై నిలిచింది తెలంగాణ అని చెప్పుకున్నాడు. ఎందుకు దాశరథిని పదే 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 గుర్తు చేసుకోవాలంటే, దాశరథి అంటే తెలంగాణ, తెలంగాణ అంటే దాశరథి. తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణను తన ఆత్మలో ప్రతిష్ఠించుకున్నాడు. తెలంగాణ అస్తిత్వాన్ని సాహిత్యంలో విశ్వరూపంతో ప్రతిష్ఠించాడు. తెలంగాణ భూమిని పొక్కుతాడు. 3 కోట్ల దేవతలందు 1 కోటి మంది వసించడి కాటకావని భూమి అన్నాడు. ఆ రోజు 1 కోటి మంది జనాభా తెలంగాణ. ఏమంటాడు తెలిసిన ఆయన? 3 కోట్ల దేవతలు కదా, అందులో 1 కోటి మంది మా తెలంగాణలో ఉన్నారు. అంటే తెలంగాణలో ప్రతి పౌరుడు దేవుడే అన్నాడు. 1
కోటి మంది పౌరులు ఉంటే ప్రతి పౌరుడు దేవుడే అన్నాడు. ఎంత ప్రేమించారు. బాపట్ల జిల్లా కార్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో బడుగు వెంకటేశ్వర్లు మృతి చెందగా ఆ గ్రామ సర్పంచ్ మాడా సుబ్రహ్మణ్యం భౌతిక గాయాన్ని సందర్శించి పుష్పగుచ్చాన్ని అందించారు. మృతుడి కుటుంబ సభ్యులకు పరామర్శించి సానుభూతి తెలిపారు. మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. గ్రామ సర్పంచ్ మాడా సుబ్రహ్మణ్యం తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన మాడా వెంకట సుబ్బారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా సాయం అందిస్తున్నట్లు బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చెల్ల రామయ్య విలేకరులతో తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దగొల్లపాలెం గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. మాడా వెంకట సుబ్బారావు గారు అన్నగారు నాన్నగారు ఆయన పేరు మీద ఈ నియోజక స్థాయిలో తప్పకుండా పేద వర్గాలకు ఏ ప్రమాదం జరిగినా చనిపోతం జరిగినా తప్పకుండా ఆదరణ సహాయం చేస్తానికి అన్నగారు ముందుకు వచ్చాడు. తప్పకుండా ఆ సేవా కార్యక్రమంలో ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఈరోజు బాపట్ల నియోజక స్థాయిలో పార్టీలకు సంబంధం లేకుండా కులాలకి మతాలకి సంబంధం లేకుండా పేద ప్రజలకి ఈ నియోజక స్థాయిలో ఏమైనా ప్రమాదం జరిగినా ఎవరైనా చనిపోయినా ఇప్పుడే అన్నగారు మా అందరితో ఇంతకుముందు మాట్లాడటం జరిగింది. అన్నగారు సుబ్రహ్మణ్యం అన్నగారు గతంలోనే గ్రామంలో కావచ్చు చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికైనా ఏం ప్రమాదం జరిగినప్పుడు ఎవరు చనిపోయినా కూడా ఎంతో ఆదర సహాయం చేస్తూ ఉండేవాడు. మాకు ఈరోజు మా అందరితో మాట్లాడి సుబ్రహ్మణ్యం అన్న గారు ఈ నియోజక స్థాయిలో ఏ కుటుంబానికైనా పేద కుటుంబాలకు ఏ ప్రమాదం జరిగినా చనిపోతాం జరిగినా తప్పకుండా ఆదరణ సహాయం చేస్తానికి అన్నగారు ముందుకు వచ్చాడు. దీనికోసం మేమందరం కూడా అన్నగారు చేసే ఈ యొక్క చెప్పిన ఒక ఆలోచన ప్రకారంగా మేము కూడా ఎంతో సంతోషపడ్డాం. నిజంగా ఈ బాపట్ల నియోజక స్థాయిలో ఎంతోమంది పేద వర్గాలలో ఎంతో ప్రమాదాలు జరిగి చనిపోతాం జరుగుతుంది. ఈరోజు కూడా ఈ గ్రామంలో కూడా అన్నగారు వచ్చి మేమందరం కూడా వచ్చి పలకరించి ఆ కుటుంబాన్ని తప్పకుండా అన్ని విధాలుగా సహాయంగా ఉంటామని చెప్పి సుబ్రహ్మణ్యం అన్నగా చెప్తాం జరిగింది. అలాగే ఈ నియోజక స్థాయిలో ఎవరున్నా కూడా ఇలాంటి పరిస్థితికి ఎవరికి జరిగినా కూడా తప్పకుండా ముందంచుగా సుబ్రహ్మణ్యం అన్నగారు ఉంటారు. అన్నగారు గబాన అందుబాటులో లేకపోతే తప్పకుండా అన్నగారు పక్కన మేమందరం కూడా సైనికులుగా సేవా కార్యక్రమాలు చేస్తానికి ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను. రంగారెడ్డి జిల్లా గిండి మండల కేంద్రంలో పెండింగ్ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు జిల్లా నాయకులతో కలిసి గిండి ప్రాజెక్టును సందర్శించి మాట్లాడారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో 2015 సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలైన నల్గొండ, మహబూబాబాద్, రంగారెడ్డి జిల్లాలకు త్రాగునీరు, సాగునీరు అందించేలా ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభమైందని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు వెనక భాగం నుంచి సంవత్సరంలో 60 రోజుల పాటు లిఫ్టుల ద్వారా నీటిని నిల్వ చేయడానికి రిజర్వాయర్లను ఏర్పాటు చేశారు. గత 8 సంవత్సరాల నుంచి 2 రిజర్వాయర్లను పూర్తి చేశారని, మిగతా 3 రిజర్వాయర్ల పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆయన తెలిపారు. అనుబంధ కాలువల పనులు పూర్తి కాలేదని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేయాలని ఆయన కొనియాడారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి, జిల్లా కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం 2015 సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలైనటువంటి నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఈ 3 జిల్లాలకు త్రాగునీరు, సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఆనాడు ఈ పథకాన్ని శాంక్షన్ చేయడం అనేది జరిగింది. శ్రీశైలం రిజర్వాయరు ప్రాజెక్టు నుంచి బ్యాక్ వాటర్ ద్వారా అక్కడ లిఫ్టులు ఏర్పాటు చేసి రోజుకు 2 టీఎంసీ, సంవత్సరంలో 60 రోజులు అక్కడి నుంచి లిఫ్టుల ద్వారా నీళ్లు తీసుకొని ఆ వచ్చేటువంటి నీళ్లు అక్కడ ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేసి దాని నుంచి 1.5 టీఎంసీ రంగారెడ్డి, తర్వాత మహబూబ్ నగర్కి ఇచ్చి 1/2 టీఎంసీ నల్లగొండ జిల్లాకి ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ చేయడం అనేది జరిగింది. నల్లగొండ జిల్లాకు కేటాయించినటువంటి 30 టీఎంసీ నీళ్లు అవి మొత్తం కూడా వాటికి కావాల్సినటువంటి రిజర్వాయర్లు ఏర్పాటు చేయాలని చెప్పి 5 రిజర్వాయర్లు కూడా ఆ 30 టీఎంసీ నీళ్ళ యొక్క సామర్థ్యాన్ని మరి నిలబెట్టడానికి 5 రిజర్వాయర్లు
శాంక్షన్ చేశారు. కొన్ని 1-2 పూర్తయినాయి, కొన్ని సగమే అయినాయి, కొన్ని 60-70% అయినాయి. ఆ 5 రిజర్వాయర్లన్నీ కూడా ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా రాష్ట్ర నాయకత్వం కలిసి పరిశీలించుకుంటూ రావడం అనేది జరుగుతూ ఉంది. 3,40,000 ఎకరాలకు ఉమ్మడి నల్లగొండ జిల్లాకి, అంటే దేవరకొండ, మునుగోడు, నల్లగొండలో కొంత భాగం, నాగార్జున సాగర్, ఈ 4 నియోజకవర్గాలకు 3,40,000 ఎకరాలకు సాగు అందించడానికి, వందలాది గ్రామాలకి త్రాగునీరు అందించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాజెక్టు 8 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ ప్రాజెక్టు పనులు పరిశీలిస్తే విచిత్రం ఏంటంటే ఇప్పటి వరకు డిపిఆర్ అనేటువంటిది వాళ్ళు ఇంతవరకు ఫైనల్ చేయలేదు. డిపిఆర్ అప్రూవల్ కాకుండా ఈ ప్రాజెక్టు పనులు తోక నుంచి చేసుకుంటూ పోతూ ఉన్నారు. రిజర్వాయర్ల పనులు అవుతూ ఉన్నాయి. ఆ రిజర్వాయర్లకు కావాల్సినటువంటి లింకు కలిపేటువంటి కాలువల భూసేకరణ కొంత మాత్రమే జరిగింది. ఆ కాలువలు తవ్వలేదు. ముఖ్యంగా ఏంటంటే డిపిఆర్ కానీ అదేవిధంగా పర్యావరణ అనుమతులు కూడా, తర్వాత ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళ యొక్క అనుమతులు కూడా కొన్ని తీసుకోలేదు అనేది ఇంజనీర్స్ చెప్తా ఉన్నారు. ఫారెస్ట్ వాళ్ళ యొక్క అనుమతులు ఎందుకు తీసుకోలేదు, డిపిఆర్ అప్రూవల్ ఇంతవరకు ఎందుకు చేయలేదు, అదే మళ్ళా అవతల జరుగుతున్నటువంటి పనులు మాత్రం డిపిఆర్ అప్రూవల్ అయింది. తర్వాత ఏంటంటే ఇవాళ వాళ్ళకి నీళ్లు వదిలితే పోవటానికి అవకాశం ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాకు కేటాయించినటువంటి నీళ్లు ఇప్పుడు వెంటనే తీసుకోవడానికి అవకాశం ఉంది. నల్లగొండ జిల్లా పోర్షన్కి ఇవ్వాల్సినటువంటి నీళ్లు మాత్రం మరి ఇప్పటివరకు ఏంటంటే పర్యావరణ అనుమతులు కానీ, డిపిఆర్ అప్రూవల్ కానీ, దానికి కావాల్సిన బడ్జెట్ కానీ కేటాయించకుండా, తర్వాత ప్రారంభంలో ఎలాంటి పనులు ఇంతవరకు ప్రారంభించకుండా తోక నుంచి ఇవన్నీ కూడా రిజర్వాయర్లు ఎందుకు చేసుకుంటూ పోతా ఉన్నాయి. దీనివల్ల ఉపయోగమే, ఇది చేయవలసిందే. కానీ ఏంటంటే అసలు పనులు ఎందుకు జరగటం లేదు, దీనికి బాధ్యులు ఎవరు? గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలం నుండి మాటలు చెప్పి వాళ్ళు ఎప్పటికప్పుడు చేస్తామని వాళ్ళు చేయలేదు. కాబట్టి ప్రజలు మొన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళకు తీర్పు ఇచ్చారు, బుద్ధి చెప్పారు. మరి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వెంటనే దీనికి ప్రాధాన్యత ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక పైన పూర్తి చేస్తామని చెప్పారు. కాబట్టి బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, క్యాబినెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మేము కోరేది ఒకటే, నల్లగొండ జిల్లా ఉమ్మడి జిల్లా సమగ్రంగా అభివృద్ధి కావాలంటే కృష్ణా గోదావరి జలాలు మనకు రావాల్సిన, ఈ జిల్లాకు రావాల్సిన హక్కు ప్రకారంగా అందిస్తే నల్గొండ జిల్లా బ్రహ్మాండంగా రాష్ట్రంలోని అన్ని రంగాల్లో, వ్యవసాయ రంగంలో అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది. ఇలా ఎస్ఎల్బిసి టన్నల్ ప్రాజెక్టు శాంక్షన్ చేసి ఎన్ని సంవత్సరాలు అయిందో అందరికీ తెలుసది. ఇప్పటికీ 9.5-10 కిలోమీటర్లు ఇంకా టన్నల్ తవ్వవలసి ఉంది. ఎక్కడి పనులు అక్కడనే ఆగిపోయినాయి, దానికి బడ్జెట్ కేటాయించడం లేదు. గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది. మొన్న అది కూడా మేము పరిశీలించడం అనేది. బులెటిన్స్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. డిండి మండల కేంద్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జూలకంటి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా దాశరథి జయంతి ఉత్సవాలు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినాదాలు ప్రముఖ కవి కొనియాడారు. కామారెడ్డి జిల్లాలోని గంగమ్మ బ్రిడ్జ్ ని వెంటనే పూర్తి చేయాలి. పనుల జాప్యంపై నిరసన తెలిపిన బీఆర్ఎస్ మండల నాయకులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.